అల్వాల్లోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆలస్యం చేస్తుందని, కమిషన్ల కకృతితోనే పనులు మందగించాయని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలు బుధవారం అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణాన్ని సందర్శించి నిర్మాణ పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్ని క్రిషాంక్ మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతోనే కేసీఆర్ హయాంలోనే అల్వాల్ టిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో వేగంగా పనులు ప్రారంభించిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 90% పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంపై క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెచ్చిన ప్రాజెక్టు కావడంతో ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్రతోనే ప్రభుత్వం ఆసుపత్రి ప్రారంభాన్ని వాయిదా వేస్తుందని క్రిషాంక్ మండిపడ్డారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్టులు, కమిషన్లకు కకృతిపడి పనుల్లో జాప్యానికి కారణమవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిని నిర్మించిన ఘనత ముమ్మాటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం క్రెడిట్ కొట్టేయడానికే తాపత్రయపడుతుందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని వీలైనంత త్వరగా ప్రారంభించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అంటే మేము టెండర్లు వేసి కాంట్రాక్ట్లు ఇచ్చి మేము ఇక్కడ జాగా చూసి ఆనాడు నెక్స్ట్ జూలై, మనం ఇప్పుడు ఉన్నది 2026 జూలై, ఇక్కడనే చేసిర్రు. అది ఆ రివ్యూ మీటింగ్ కూడా ఎక్కడ జరిగింది? ఆ రోజు నిర్మాణం జరిగింది పడ్డ దగ్గరనే. ఇది 2024లో వీళ్ళ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే ఇక్కడికి వచ్చి ఆ డిజైన్ క్రియేట్ నుంచి కాలయాపన చేస్తూనే ఉన్నది. మరి ప్రభుత్వం వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, పోతున్నారు, కానీ పూర్తి చేయకుండా ఉల్టా మా మీద రాజకీయంగా బద్నాం చేస్తూ, ఇది 2025 జూన్లో ఏమనుంది? జూన్ మొదటి నెలలో, అంటే అప్పటికి వాళ్ళ ప్రభుత్వం వచ్చి 12. ఇంకొక పేపర్ కూడా చూపెడతాం, ఇక్కడంతా కూడా ఇది మొత్తం రాసింది కూడా ఈ టెక్నికానికల్లో చాలా స్పష్టంగా డెడ్ లైన్ పెట్టేసి రిలీజ్ చేసిండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.